మనతో పాటుగా తెలకపల్లి రావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ అడిగి ఆయన తెలుసుకుందాం. నమస్కారం రావు గారు. నమస్తే వర్మ. సార్, ఏపీలో జరుగుతున్న పరిణామాలు, చంద్రబాబు నాయుడు గారు యుఎస్ నుంచి తిరిగి వచ్చారు, చాలా హుషారుగా ఉన్నారని చెప్పి ఒక వర్గం చెప్తున్నారు. లేదు, అంత హుషారు ఏం కనిపించట్లేదని మరో వర్గం చెప్పే పరిస్థితి. మీరు వ్యక్తిగత అంటే ఆయన శారీరక హుషారు, రాజకీయ హుషారు రెండింటిని మీరు సపరేట్ చేయండి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలి, ఆయన కీలక నాయకుడు, ఆయన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకోవాలి. నిజంగా చెప్పాలంటే ఆయనకు సన్నిహితమైన వాళ్ళు ఒకటి రాశారు, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, ఇవన్నీ చాలా రాశారు కదా. చంద్రబాబుకు సంబంధించిన అంశాలు చాలా జాగ్రత్తగా రాసే ఒకరు ఏం రాశారంటే, ప్రతిసారి కూడా ఆయన ఆరోగ్యం కోసం కొంతకాలం వెళ్ళి ఒక చోట ఉండొస్తారు, అది ఎక్కడికి వెళ్తారు ఎక్కడ అనేది అంతగా తెలియదు, దాన్ని ఆయనకు అవసరము, ఆయన ఆరోగ్యరీత్యా అది దాని గురించి రెండో మాట ఏం లేదు కదా. సో ఖచ్చితంగా ఆరోగ్యం కాపాడుకోవాలి. రాజకీయంగా అంటారా, మీ దగ్గరే విన్నాను నేను, బహుశా మీ చర్చలోనే విన్నట్టున్నాను, వర్మ మీట్స్ వర్మ అని పిఠాపురం వర్మ చెప్తున్నట్టున్నారు కదా, నిన్న కలిసి వచ్చారు. అవును, ఏమన్నారు, బాగున్నారా, చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు గెలుపు మీదని. వెల్ అండ్ గుడ్ కదా. అది ఇప్పుడు డెఫినెట్గా అండి, చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో కుర్రాళ్ళు ఏదో వాళ్ళు సోషల్ మీడియా ఆర్మీస్ అంటే వేరే విషయం, కానీ అనుభవంతో పండిపోయిన వాళ్ళు, మీడియా సంస్థలు, రాజకీయవేత్తలతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు కూడా ఇలా చెప్తున్నారు, అలా చెప్తే మొహం ఎక్కడ పెట్టుకుంటారు, ఇలా అయితే ఏమైపోతారు, ఎవరు ఏమైపోతారు సార్, ఎవరు ఏం కారు సార్. ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుంది, విజేతలు ఉంటారు, పరాజితులు ఉంటారు. ఇప్పుడు 23 స్థానాలు వస్తే చంద్రబాబు నాయుడు గారు గతసారి ఆయన పార్టీ చేసి ఏదైనా ఇదయ్యారా, లేకపోతే బీజేపీకి 1984లో 2 స్థానాలు వస్తే అద్వానీ, వాజ్పేయి అందరూ ఓడిపోయారు, ఏమైంది తర్వాత వాజ్పేయి దేశాన్ని పాలించలేదా? కాబట్టి సర్వేలు లేకపోతే ఇంకొకటి వాటి మీద హెచ్చు తగ్గులు, ప్రతిదీ ఒక్కరే కదా గెలుస్తారు ఎన్నికల్లో. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే, మన దేశంలో ఉన్న మెజారిటీ ఓటింగ్ సిస్టమ్, దట్ ఈస్ ప్లూరాలిటీ ఆఫ్ ఓట్స్ అంటారు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే అక్కడ వాళ్ళు గెలుస్తారు. కాబట్టి ఈ లెక్కలు ఇవన్నీ కూడా 4వ తారీఖు వరకే అనుకోవాలి, తర్వాత మళ్ళీ ప్రజల తీర్పును ఆమోదించి గౌరవించి అటువైపు వెళ్ళాల్సిన పరిస్థితే. చంద్రబాబు దగ్గర మరి ఏం సమాచారం ఉందో తెలియదు మనకు. కాకపోతే నిరుత్సాహమో లేకపోతే ఇంకొకటో అని ఎందుకు అంటారంటే, ఇప్పుడు నేను మొన్న అన్నాం కదా, ఇప్పుడు ఉదాహరణకి ఎన్టీఆర్ గారి జయంతి వచ్చింది, సో అన్నగారి ఆశీర్వాదం తీసుకొని మరొకసారి అధికారానికి ఇట్లాంటివి ఆ పార్టీ నుంచి ఎవరైనా ఆశించవచ్చు, లేకపోతే ఇంకొక విధంగా కూడా ఆ స్వాగతంలో కూడా అవన్నీ అంతగా రిఫ్లెక్ట్ కాలేదు. మరి రేపు ఏమైనా కవరప్ చేసుకోవచ్చు వాళ్ళు. ప్రతి దాని మీద వ్యాఖ్యానం చేస్తారు సార్ డెమోక్రసీ, అందులో ఇంకా వేరే ఇదేం లేదు, దానికి ఎవరేం బాధపడే ఉపయోగం లేదు. బాధపడినా ఏం చేసేది లేదు, ఏం లేదు, అది అంతే, ఒకడే గెలుస్తాడు. అవును, అది ఎక్కువతో గెలుస్తాడా తక్కువతో గెలుస్తాడా అదంతా తర్వాత సంగతి. కాబట్టి దానికి అందరికీ తెలియదా, వీళ్ళందరికీ తెలియదా, ఈ కామెంట్స్ చేసే వాళ్ళకు మొహం మొహం ఇక్కడే పెట్టుకుంటారు, ఎవరైనా కానీ అందరూ మొహం అలాగే పెట్టుకుంటారు. రాసినవి తప్పు అయితే పలానా విధం అంటారు, పాఠాలు నేర్చుకోవాలి, ఇంకొక స్ట్రగుల్కి. అదే కదా స్పోర్ట్స్మెన్షిప్ అంటే. దాని బదులు ఈ సవాళ్ళు ఏంటి, ఈ పిచ్చి ఏంటి, కొంత తగ్గాల్సిన అవసరం ఉంది, ఈ అసహనం. చంద్రబాబు గారు ఆ విషయం ఆయనకంటే ఆరి తేరిన వారు కదా, కాబట్టి మీ పిఠాపురం వర్మ కలిసినప్పుడు ఆయన హుషారుగా ఉండొచ్చు. సార్, ఏంటి ఎగ్జిట్ పోల్స్లో క్లారిటీ వస్తుందా నార్మల్గా? ఎందుకంటే ఎక్కువ సార్లు వస్తుంది 90%. అంటే తేడా కొంచెం అయ్యాయి, మిస్ అయినా కూడా తమిళనాడులో యూపీలో ఉన్నాయి, కానీ ఎక్కువ సార్లు దగ్గరగా ఉంటాయి. అంటే వెంటనే ఓటేసి బయటికి రాగానే అంత అంత అవాస్తవం చెప్పడానికి సిద్ధపడరు. అనేక సార్లు ఓరల్గా కూడా అడగరు, ఒక బటన్ నొక్కితే ఇది అవుతుంది, మీరేం నొక్కదలుచుకున్నారో నొక్కండి అన్నట్లు. ఎవరు ఏది నొక్కారో కూడా వీళ్ళకేం తెలియదు. అంతకుముందు సర్వేలు అప్పుడేమో వివరాలు, వాళ్ళ డేటా